బీహార్లో కదిలే రైలులో మొబైల్ ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన ఒక దొంగకు ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చారు. కిటికీ నుంచి ఫోన్ లాక్కోవడానికి చూసిన నిందితుణ్ణి ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. రైలు నెక్స్ట్ స్టేషన్కు చేరుకునే వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర కిటికీ బయటే వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. मोबाइल नहीं खींच रहा था, फिर भी ये पकड़ा है। రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూలై 9వ తేదీ రాత్రి బరౌని కతిహార్ రైల్వే స్టేషన్ పరిధిలోని మాన్సీ రైల్వే స్టేషన్లో జనహిత్ ఎక్స్ప్రెస్ ఆగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న తరుణంలో కిటికీ పక్కన కూర్చున్న ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ఒక యువకుడు ప్రయత్నించాడు. అయితే లోపల ఉన్న ప్రయాణికులు తక్షణమే స్పందించి కిటికీ గుండా అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగం పుంజుకోవడంతో నిందితుడు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయాణికులు వదల్లేదు. ఒకవేళ చెయ్యి వదిలేస్తే కదిలే రైలు నుంచి కింద పడి ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో అతన్ని అలాగే పట్టుకుని రైలు బయట వేలాడదీశారు. అలా మాన్సీ స్టేషన్ నుంచి ఖగారియా రైల్వే స్టేషన్ వరకు నిందితుడు రైలు కిటికీకి వేలాడుతూనే ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో నిందితుడి అనుచరులు కొందరు అతడిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయాణికుల పట్టుదల ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. రైలు ఖగారియా స్టేషన్కు చేరుకోగానే ప్రయాణికులు నిందితుడిని అక్కడి గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బందికి అప్పగించారు. ఖగరియా జీఆర్పీ పోలీసులు నిందితుని భాగల్పూర్ జిల్లా నౌగచియాకు చెందిన మహమ్మద్ ఫక్రుద్దీన్ అలియాస్ చోటుగా గుర్తించారు. రైల్వే పోలీసులు నిందితుని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతడికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ ఘటనలో ప్రయాణికులకు కానీ నిందితుడికి కానీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు వెంటనే రైల్వే అధికారులకు లేదా జీఆర్పీకి సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. मोबाइल नहीं खींच रहा था, फिर भी ये पकड़ा है।